వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక ఇవాల్టి ఎపిసోడ్ లోకి వస్తే భాగ్యమ్మ ప్రకాష్ ఇద్దరు రూమ్ లోకి వస్తారు. ప్రకాష్ ప్రేమగా భాగ్యమ్మని హత్తుకుంటే అబ్బా వదలండి ఎవరైనా చూస్తారు అని అడుగుతుంది. ఇప్పటికైనా నా నిజాయితీ నీకు తెలిసిందా అని ప్రకాష్ అడిగితే తెలిసింది లేండి అని భాగ్యమ్మ అంటుంది. ఇన్నాళ్ళు ఆ రాక్షస్కి భయపడి నేను నీకు దూరంగా ఉండాల్సొచ్చింది, వాళ్ళింట్లోనే గడపాల్సొచ్చింది. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది కదా, ఇవాళ నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని ప్రకాష్ భాగ్యమని దగ్గర తీసుకుంటూ ఉంటే ఇదంతా వెనకాల నుంచి పున్నమి పృథ్వీలు గమనించి గదిలోకి సిగ్గుపడుతూ వెళ్లిపోతారు. పున్నమి అద్దం ముందు నిలబడి గాజులు మార్చుకుంటూ తనని తాను రెడీ చేసుకుంటూ ఉంటే పృథ్వీ మాత్రం పున్నమి వైపే అదోలా చూస్తూ ఉంటాడు. ఏంటి అలా చూస్తున్నారు అని పున్నమి అడిగేసరికి మనసంతా ఒక్కటే లాగేస్తుంది అని పృథ్వీ అనగానే దేని మీద లాగుతుంది అని పున్నమి అనగానే పృథ్వీ పున్నమి దగ్గరికి వెళ్లి ముద్దు పెట్టి దీని మీద లాగుతుంది అని అంటాడు. అయ్యయ్యో పాపం పసిపిల్లాడు ముద్దులు లేక అల్లాడిపోతున్నట్టున్నాడు అని పున్నమి అనగానే అవును ఒక ముద్దిచ్చి ఆదుకోవచ్చు కదా అని పృథ్వీ సరదాగా అంటాడు. పృథ్వీ ప్రేమగా దగ్గరికి వస్తూ ఉంటే పున్నమి పృథ్వీని తోసేసి అక్కడి నుంచి పారిపోతుంది. నెక్స్ట్ సీన్ లో భానుమతమ్మ న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది. తనకి న్యూస్ పేపర్ ఏమీ కనిపించదు. కళ్ళు నలుపుకొని మరీ చూసినా కూడా బ్లర్ గానే కనిపిస్తుంది. ఏమైంది నాకు, అసలు ఎందుకు నా చూపు అసలు కనిపించడం లేదు అని భానుమతమ్మ ఆలోచిస్తూ డాక్టర్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. అంటే డాక్టర్ గారు చెప్పినట్టుగా నా కంటి చూపు పోతుందా అని భయపడుతూ కండ్లద్దాలను పెట్టుకొని మరీ పేపర్ని చూసినా కూడా పేపర్లో అక్షరాలు అసలేమీ కనపడవు. పున్నమి పరుగున కిందికి వస్తూ ఉండడంతో పృథ్వీ వెంబడిస్తూ ఉంటాడు. పున్నమి చూసుకోకుండా సావిత్రిని డాష్ ఇస్తుంది. సావిత్రి చేతిలో గ్లాస్ వాటర్ ఉంటుంది. ఆ గాజు గ్లాసు కింద పడి పగిలిపోయి ముక్కలైపోతుంది. అయ్యయ్యో చూసుకొని నడవాలి కదా పున్నమి, చూడు గ్లాసు పగిలిపోయింది అని కోపపడుతుంది సావిత్రి. తర్వాత వెనకాల వస్తున్న పృథ్వీని చూసి సిచ్యువేషన్ ని అర్థం చేసుకుని నవ్వుతుంది. పృథ్వీ మెల్లగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. సారీ అత్తయ్య చూసుకోలేదు అని పున్నమి అనగానే సరేలే పర్వాలేదు, నేను అత్తయ్య గారికి నీళ్ళివ్వడానికి వెళ్తున్నాను, నువ్వు ఇదంతా క్లీన్ చేయి అని చెప్పేసి సావిత్రి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. దేవుడా నా చూపు పోయేలోపు నా మనవరాల్ని కనీసం ఒక్కసారైనా చూపే అదృష్టాన్ని కలిగించు తండ్రి అని వేడుకుంటూ భానుమతమ్మ విసుగ్గా పేపర్ను విసిరికొట్టి అక్కడి నుంచి లేచి నడుచుకుంటూ వస్తుంది. పున్నమి గాజు పెంకులు క్లీన్ చేయడానికి క్లాత్ తెచ్చే లోపల భానుమతి మాటగా వచ్చి గాజు పెంకుల మీద కాలు వేయబోతుంది. అమ్మమ్మ గారు ఆగండి ఆగండి అని అంటూ అరుస్తూ వచ్చి పున్నమి చేతిని గాజు పెంకుల మీద పెడుతుంది. భానుమతమ్మ కాలు పెట్టగానే ఆ పెంకులన్నీ కూడా పున్నమి చేతికి కుచ్చుకొని పోతాయి. అమ్మా పున్నమి అని భానుమతమ్మ అరుస్తూ ఉంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. అయ్యో పున్నమి అసలు గాజు పెంకుల మీద చెయ్యెందుకు పెట్టావు అని పృథ్వీ అనగానే అరే పృథ్వీ ఆ గాజు పెంకుల మీద పున్నమి చెయ్యి పెట్టకపోయింటే ఆ గాజు పెంకులన్నీ నా కాలికి కుచ్చుకొని పోయుండేవిరా అని భానుమతమ్మ అంటుంది. పృథ్వీ ఆ గాజు పెంకులన్నీ క్లీన్ చేసి పున్నమికి కట్టు కడతాడు. అమ్మా పున్నమి అసలు ఎందుకు పెట్టావమ్మా చెయ్యి అడ్డంగా, చూడు ఎన్ని గాజు పెంకులు కుచ్చుకొని పోయాయో, ఎంత రక్తం కారుతుందో అని భానుమతమ్మ అనేసరికి ఆ గాజు పెంకులు మీ కాలిని కుచ్చుకొని మీకు రక్తం వస్తే మీరు పడే బాధను చూసి నేను పడే బాధ కన్నా ఈ బాధ పెద్దదేమీ కాదు అమ్మమ్మ గారు అని పున్నమి అంటుంది. నువ్వు నా మనవరాలివి కాదమ్మా, మా అమ్మవయ్యుంటావు. ఏ జన్మలోనో నువ్వు నా మీద ప్రేమ చావక మళ్ళీ ఇప్పుడు నా మనవరాలి రూపంలో నా ఇంటికి వచ్చావు అని భానుమతమ్మ అనగానే అదేంటి నానమ్మ, అయినా కింద పడ్డ గాజు పెంకులు నీకు కనిపించలేదా అని అడగగానే ఈ ప్రపంచం ఒక్కొక్కసారి అందంగా కనిపిస్తుందిరా పృథ్వీ, మరొకసారి మసకమసకగా కనిపిస్తుంది. నాకు ఈ కంటి చూపు పోతుందో ఏమో అని భయంగా ఉందిరా పృథ్వీ అని భానుమతమ్మ అనేసరికి అందరూ షాక్ అయిపోతారు. డాక్టర్ గారు చెప్పినట్టు నేను గుడ్డిదాన్ని అయిపోతానేమో అనిపిస్తుందిరా పృథ్వీ అని భానుమతమ్మ ఏడుస్తూ అనగానే అదేంటి నానమ్మ నీకు నిజంగానే కళ్ళు మసకమసకగా కనిపిస్తున్నాయా అని షాక్ గా పృథ్వీ అడుగుతాడు. అవునరా పృథ్వీ నాకు కళ్ళు మసకగానే కనిపిస్తున్నాయి, గుడ్డిదాన్ని అయిపోతానేమోనని భయమేస్తుందిరా అని భానుమతమ్మ అనేసరికి నానమ్మ మీరు టెన్షన్ పడకండి, నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి మెడిసిన్స్ ఏమన్నా ఉన్నాయేమో కనుక్కుంటాను అని పృథ్వీ అంటాడు. వకీల్ సాబ్ డాక్టర్ గారు ముందే చెప్పారు కదా, ముందు కంటి చూపు మందగిస్తుంది, ఆ తరువాత కాళ్ళు చేతులు పడిపోతాయి,
ఆ తరువాత ఒక్కొక్క భాగం చచ్చుబడిపోతాయి అని పున్నమి అంటూ ఉండగానే, నో, అలా జరగడానికి వీల్లేదు. ఎన్ని కోట్లు ఖర్చైనా సరే మా నానమ్మ గారిని నేను కాపాడుకుంటాను. అవసరమైతే ఫారెన్ కి కూడా తీసుకెళ్తాను అని పృథ్వీ అనగానే, పిచ్చి పృథ్వీ, నువ్వు డబ్బుతో దేన్నైనా కొనొచ్చు కానీ ఆరోగ్యాన్ని, ఆయుష్ని మాత్రం కొనలేమురా. అయినా నా కళ్ళు పోతున్నాయి అని నాకేమీ బాధగా లేదురా. నా మనవరాల్ని నేను చూడలేకపోతున్నాను, చూడనేమో అని భయం వేస్తుంది. మీకు వీలైతే ఒకే ఒక్కసారి నా మనవరాల్ని చూపించండిరా. ఆ తర్వాత నేను సంతోషంగా నా కళ్ళు మూసేస్తాను అని భానుమతమ్మ అనేసరికి, అమ్మమ్మ గారు, మీరస్సలు టెన్షన్ పడకండి. మీ మనవరాలు ఎక్కడున్నా సరే తీసుకొచ్చి చూపించే బాధ్యత మాది అని పున్నమి అనగానే, ఆ ఆశతోనే నేను ఇంకా బతికున్నానమ్మా. లేదంటే ఆ డాక్టర్ గారు చెప్పిన రోజే నేను ప్రాణాలు వదిలేసుండేదాన్ని అని భానుమతమ్మ అనగానే, నానమ్మ, నువ్వేమీ బాధపడకు, మేమంతా చూసుకుంటాం అని పృథ్వీ భరోసా ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో కళావతి, శృతి ఇద్దరు నవ్వుకుంటూ లాన్లోకి వచ్చి, అమ్మా, అమ్మమ్మ, కళ్ళు పోతున్నాయమ్మా, గుడ్డిదైపోతుందమ్మా అని యాక్టింగ్ చేస్తూ అంటూ ఉంటే, అవునే, రేపో ఎల్లుండో మీ అమ్మమ్మ చూపు పోతుంది. ఆ తర్వాత సిరివెన్నెల సినిమాలోని హీరోలాగా ఈ గాలి ఈ నేల అని పాట పాడుతూ పిచ్చి పిచ్చి చూపులన్నీ చూస్తూ ఉంటుందే అని కళావతి అంటూ ఉంటే, అవునమ్మా, నిజంగానే త్వరలో అమ్మమ్మకి కండ్లు పోయి వాన 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 నీలాకాశంలోన అని పాటలు పాడేలా కనిపిస్తుందమ్మా అని శృతి అంటూ ఉంటే కళావతి పగలబడి నవ్వుతూ ఉంటుంది. మీ అమ్మమ్మ గుడ్డిదైపోతే అది మనకి అద్భుతమైన అవకాశమే అని కళావతి అనగానే, అదేంటమ్మా అలా అంటున్నావు? అమ్మమ్మ గుడ్డిదైతే మనకి అద్భుత అవకాశం ఎలా వస్తుంది అని శృతి అడుగుతుంది. డాక్టర్ గారు చెప్పినట్టు బ్రెయిన్ లో ట్యూమర్ ఉండడం వల్ల మెల్లమెల్లగా చూపు మందగించి చివరికి మా అమ్మ గుడ్డిదైపోతుంది. ఆ తర్వాత తన మనవరాలికి తను రాయాలనుకున్న ఆస్తిని మనం తెలివిగా ప్లాన్ చేసి మనం రాపించుకుందాం అని కళావతి అనగానే, వావ్, ఏం ఐడియా అమ్మా అని శృతి మెచ్చుకుంటుంటే, మరి మీ అమ్మ అంటే ఏమనుకున్నావే, కొంపలు కూల్చడంలో సిద్ధహస్తురాలు అని కళావతి అనగానే, అవునమ్మా, నువ్వు ఎవరి కొంపలైనా కూలుస్తావు కానీ కన్నతల్లి కొంపని కూడా కూలుస్తావు అని ఇప్పుడే అర్థమయ్యింది అని శృతి అనగానే, నేను ఎవరి కొంపలు కూలుస్తే ఎందుకే, ఏవి కూల్చినా కూడా నీ కొంపను నిలబెట్టడానికే కదా ఇదంతా చేస్తున్నాను. ఎలాగో మా అమ్మకి కొద్ది కొద్దిగా చూపు మందగిస్తుంది కాబట్టి డాక్యుమెంట్స్ మీద మనం సంతకాలు పెట్టించేశామనుకో, మా అమ్మ తన మనవరాలికి ఇవ్వాలి అనుకున్న ఆస్తిలో సగం ఆస్తిని మనం కొట్టేయొచ్చు అని కళావతి అనగానే, అర్థమయ్యిందమ్మా, అసలు పున్నమి కోసం అమ్మమ్మ పక్కకి దాచిపెట్టిన ఆస్తి అంతా కూడా పున్నమి తన మనవరాలు అని తెలిసేలోపే సగం ఆస్తిని మనం కొట్టేస్తాం, అంతే కదమ్మా అని శృతి అనగానే, కరెక్టే, ఇందులో జాలి, దయ, తన మన అన్న భేదాలు ఏమీ లేవు. ఆ డిటెక్టివ్ వచ్చి పున్నమే తన మనవరాలు అని అమ్మకి చెప్పేలోపు ఆ ఆస్తిలో సగం ఆస్తిని మనం కొట్టేయాలి. ఆ ఆస్తికి నువ్వు యజమానురాలివవ్వాలి అని కళావతి అంటూ ఉంటే, సరే అమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. రేపు అమ్మమ్మ ఏదో ఆదమర్పుగా ఉన్నప్పుడు డాక్యుమెంట్స్ అన్ని తీసుకెళ్లి అమ్మమ్మ ముందు పెడతాను, సంతకాలు పెట్టించేస్తాను, పున్నమికి దక్కాల్సిన ఆస్తిని నేను సొంతం చేసుకుంటాను అని శృతి అంటూ ఉంటే, వెరీ గుడ్. ఆ డిటెక్టివ్ వచ్చి నిజం చెప్పే లోపల పున్నమి ఆస్తిని మనం సొంతం చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న ఏకైక టార్గెట్ అదే అని చెప్పేసి ఇద్దరు చీరప్ చెప్పుకుంటారు. ఇక నెక్స్ట్ సీన్ లో పున్నమి భానుమతమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అంతలో పృథ్వీ అక్కడికి వచ్చి, ఏంటి పున్నమి ఆలోచిస్తున్నావు, నానమ్మ గురించేనా అని అంటే, అవును వకీల్ సాబ్, మనం ఎలాగైనా సరే ఆమె కూతుర్ని వెతికి పట్టుకోవాలి అని పున్నమి అంటుంది. అవును పున్నమి, అత్తమ్మ ఎక్కడున్నా సరే మనం వెతికి వెంటనే నానమ్మకి చూపించాలి అని పృథ్వీ అంటూ ఉంటే, అవును వకీల్ సాబ్, మనం ఆ డిటెక్టివ్ ని కనుక కనిపెట్టాము అంటే ఖచ్చితంగా మీ అత్తయ్య ఎక్కడుందో తెలిసిపోతుంది. అతనికి మీ అత్తయ్య గురించి, ఫ్యామిలీ గురించి, తన బిడ్డ గురించి అన్ని డీటెయిల్స్ తెలుసనుకుంటున్నాము. ఎలాగో అలాగా మనం ఆ డిటెక్టివ్ ని పట్టుకుంటేనే మీ అత్తయ్యను పట్టుకోగలం అని పున్నమి అనగానే, నిజమే కావచ్చు, కానీ ఆ డిటెక్టివ్ ఇప్పుడు ఎక్కడున్నాడని మనం వెతుకుతాం అని పృథ్వీ అనగానే, నా అనుమానమే కనుక నిజమైతే ఆ అగ్నిదేవే డిటెక్టివ్ ని కిడ్నాప్ చేసి ఉండొచ్చు. అందుకే ఆ అగ్నిదేవ్ ఫోన్ నుంచి మాత్రమే
మా అమ్మమ్మ గారికి కాల్స్ వస్తున్నాయి అని పున్నమి అంటుంది. అవును, అలా అయితే ఆ అగ్నిదేవుని గనక మనం పట్టుకుంటే ఆ డిటెక్టివ్ ఎక్కడున్నాడో తెలిసిపోతుంది అని అప్పుడే ఎంట్రీ ఇచ్చిన భాగ్యమ్మ అంటుంది. అది కుదరదు, ఎందుకంటే మనం డిటెక్టివ్ ని వెతుకుతున్నామని అగ్నిదేవికి ఏమాత్రం అనుమానం వచ్చినా ఆ డిటెక్టివ్ ని చంపేస్తాడు, అంతే తప్ప మనని ఆ డిటెక్టివ్ ని కలవడానికి ఒప్పుకోడు అని పృథ్వీ అంటాడు. మరైతే నువ్వు ఎప్పుడు మీ చిన్నత్తయ్యని పట్టుకుంటావు, తన మనవరాల్ని ఎప్పుడు అమ్మమ్మ గారికి చూపిస్తావు అని భాగ్యమ్మ అడుగుతూ ఉంటే, దానికి ఇంకో మార్గం అయితే ఉంది అక్క. మనం డిటెక్టివ్ ని కాకుండా చాపల సూరమ్మని పట్టుకున్నాము అంటే తనైనా సరే జరిగిందంతా చెప్తుంది అని పున్నమి అనగానే, అదేంటి పున్నమి, అసలు ఆ చాపల సూరమ్మకి మీ నాన్న గురించి మీ నాన్న కూతురు గురించి కదా తెలుసు, మా మేనత్త గురించి తన కూతురు గురించి ఎలా తెలుస్తుంది అని పృథ్వీ అడగగానే పున్నమి ఆలోచనలో పడుతుంది. అవును, ఆవిడకి తెలిసింది శివదేవయ్య కూతురు గారి గురించే కదా, చిన్నత్తయ్య కూతురు గారి గురించి కాదు కదా అని భాగ్యమ్మ కూడా అంటుంది. మా నాన్నే ఈ ఇంటి అల్లుడని, మీ మేనత్తే మా నాన్నగారి భార్య అని, వాళ్లకు పుట్టిన కూతురే ఈ ఇంటి మనవరాలు అని నాకు తెలుసు, కానీ మీకు తెలియదు, అందుకే మీరిలా షాక్ అయిపోతున్నారు అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అంటే మీ మేనత్త ఉండేది గూడెంలో కదా, ఆ చాపల సూరమ్మ ఉన్నది కూడా గూడెంలోనే కదా, తనకు మీ అత్తయ్య గురించి ఏవైనా విషయాలు తెలిసుంటాయని అలా అన్నాను అని పున్నమి కవర్ చేయగానే, ఓ అలాగా అని ఇద్దరూ సాటిస్ఫై అవుతారు. అయితే డిటెక్టివ్ ని పట్టుకోవడమే దీనికి ఏకైక పరిష్కారంలా కనబడుతుంది అని భాగ్యమ్మ అనగానే, అవును వదినా, ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను అని పృథ్వీ ఆలోచనలో పడతాడు. కుదిరితే డిటెక్టివ్ ని పట్టుకుంటాను, లేదంటే ఆ చాపల సూరమ్మని పట్టుకుంటాను, ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా అమ్మమ్మ గారి మనవరాల్ని అమ్మమ్మ గారికి చూపించడానికి ప్రయత్నం చేస్తాను అని పున్నమి మనసులో అనుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్ లో భానుమతమ్మ దేవుని దగ్గర ప్రార్థిస్తూ ఉంటుంది. దేవుడా, నా కంటి చూపు పోయే లోపల ఒక్కసారి నా మనవరాల్ని చూపించు తండ్రి అని మొరపెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. ఇంతలో కళావతి, కళాధర్, శృతి ఒక దగ్గర నిలబడి, డాక్యుమెంట్స్ ని నేను రెడీ చేయించాను, నువ్వు కోరుకున్నట్టుగానే రెడీ చేయించాను, ఇందులో మీ అమ్మ గనక ఒక్క సంతకం పెట్టింది అంటే ఈ ఆస్తిలో సగం ఆస్తి నీ పేరు మీదికి మారిపోతుంది అని కళాధర్ అనగానే ముగ్గురు కూడా చాలా సంతోషపడిపోతుంటారు. ఇందులో మీ అమ్మ ఒక్కసారి సంతకం పెట్టిందంటే ఆ తర్వాత ఎవ్వరు గింజుకున్నా సరే ఆస్తికి నువ్వు మాత్రమే లీగల్ గా యజమానురాలివవుతావు అని కళాధర్ అంటూ ఉంటే, ఆహాహా, ఆస్తి వస్తుంది అని ఊహించుకుంటుంటేనే ఇంత ఆనందంగా ఉందే, అసలు ఆస్తి నా పేరు మీదికి మారిపోతే ఇంకెంత ఆనందపడిపోతానో అని సంబరపడుతూ కళావతి అంటూ ఉంటే, ఏమైపోతావ్, ఇప్పుడున్న దానికంటే 4 ఇంతలు పెరిగిపోతావ్ అని కళాధర్ పంచయ్యగానే, అబ్బా మీరాపండి, శృతి, ఈ పేపర్లు రెడీ చేయించింది మీ నాన్నే అయినా దీని మీద సంతకాలు తీసుకొని రావాల్సింది మాత్రం నువ్వే అని కళావతి అనగానే, సరే అమ్మా, అదంతా నేను చూసుకుంటాను, ఎలాగైనా అమ్మమ్మకి కంటి చూపు మెల్లమెల్లగా మందగిస్తుంది కదా, మనం అనుకున్నట్టే జరుగుతుంది అని శృతి అనగానే, అలాగే జరగొచ్చు, కానీ పున్నమి ఈ డాక్యుమెంట్స్ చూడనంత వరకే, ఒకవేళ చూసింది అనుకో మనం అనుకున్నదంతా తలకిందులైపోతుంది అని కళాధర్ అంటాడు. అబ్బా ఏంటి నాన్న అంత అమాయకంగా మాట్లాడుతున్నావు, ఆ డాక్యుమెంట్స్ చదవాలి అంటే ముందు దానికి చదివొచ్చుండాలి కదా అని శృతి అనగానే, నిజమే, దానికి చదువు రాదు, కానీ మీ బావకి వచ్చు కదా, ఒకవేళ తనకి అనుమానం వచ్చి ఈ డాక్యుమెంట్స్ చూపిస్తే అని కళాధర్ అనగానే, అవునే, ఈ ఛాన్స్ కూడా ఉంది, దానికి ఏ కొంచెం అనుమానం వచ్చినా సరే ఈ డాక్యుమెంట్స్ ని తీసుకెళ్లి పృథ్వీకి ఇస్తుంది, వాడు నిజం చెప్పాడు అంటే మీ అమ్మమ్మ చేతిలో మన పెండ్లైపోతుంది అని కళావతి అంటుంది. అమ్మా, ఈ శృతి ఉండంగా మీకు అలాంటి పరిస్థితి ఎప్పుడూ రాదు, నేను అనుకున్నట్టే అమ్మమ్మ గారి చేతుల మీదుగా ఈ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెట్టిస్తాను, నిన్ను ఈ ఆస్తికి యజమానురాల్ని చేస్తాను అని కాన్ఫిడెంట్ గా చెప్పి ఆ పేపర్స్ తీసుకుని లోపలికి వెళ్తుంది. దేవుని గదిలో కుమిలి కుమిలి ఏడుస్తున్న భానుమతమ్మ దగ్గరికి పున్నమి వెళ్లి, అమ్మమ్మ గారు, ఇంతలా కుమిలిపోకండి, మీ మనవరాలు ఎక్కడున్నా సరే తీసుకొచ్చే బాధ్యత నాది, రండి అని ఓదార్చి తీసుకొని వచ్చి హాల్లో కూర్చోబెడుతుంది. చిన్నప్పుడు నేను నీ చెయ్యి పట్టుకొని నడిపించకపోయినా ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నావు, అదేం విచిత్రమో ఏంటో, ఒక అమ్మమ్మకి ఒక మనవరాలు చేయాల్సిన సపర్యలన్నీ కూడా నువ్వు ఈ చేతులతో చేస్తున్నావు, నీకు అసలు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోవాలి అని భానుమతమ్మ అంటూ ఉంటే, మీ మనవరాలి స్థానం నాకిచ్చారు, ఈ జన్మకు అది నాకు చాలు.
ఉండండి, మీకోసం వెళ్లి ఒక మంచి కాఫీ తీసుకొని వస్తాను, ఏడవకండి అని చెప్పేసి పున్నమి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఫోన్ వచ్చి పృథ్వీ కూడా వెళ్లిపోతాడు. సావిత్రి భానుమతమ్మ పక్కకు వచ్చి కూర్చొని, అత్తయ్య గారు ఎందుకంతలా బాధపడుతున్నారు? మీ అందరికీ మేమంతా లేమా? మేము చూసుకుంటాం కదా, బాధపడకండి అత్తయ్య అని సావిత్రి ఓదారుస్తూ ఉండగానే సీరియల్ అయిపోతుంది. ఇవాల్టి ఎపిసోడ్ మీకు గనక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, గివ్ వన్ లైక్. Thank you so much, friends. Bye bye.